చంచలమ్మ ఇంట్లో అయితే పెళ్ళికి ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఇక పంతులు గారు వచ్చాక చంచలమ్మ అయితే పంతులు గారు మంచి ముహూర్తాలు చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అయితే చంటి నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొనిరా అని చెప్పి అంటుంది. ఇక ఆ మాట విని సింధూర అయితే ఆగు చంటి నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు వద్దు అని చెప్పి అంటుంది. అయినా సరే చంటి పర్వాలేదు అమ్మాయి గారు నేను తీసుకొస్తాను అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటకి సింధూర అయితే ఆగకున్నా ఆగు చంటి నేను వస్తానని చెప్పాను కదా అని చెప్పి చంటి వెనకాతల వెళ్ళిపోతుంది. ఇక సింధూర అయితే చంటి పట్ల ఆ రకంగా ప్రవర్తించడం చూసి చంచలమ్మ అయితే ఏంటి సింధూర ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళైతే అక్కడ ఉండగా సింధూర అయితే చంటి వెనకాతలే పరిగెత్తుకుంటూ ఆ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. అది చూసి చంచలమ్మ కూడా వెనక్కి వెళ్తుంది. వెళ్ళగానే సింధూర అయితే చంటిని పట్టుకొని నీకు నేనంటే చాలా ఇష్టం కదా నువ్వు బయట పెట్టుకుంటున్నావు అని సింధూర చంటితో అంటుంది. ఇక ఆ మాట అయితే చంచలమ్మ విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please subscribe our channel. Thank you.